అభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్ల విస్తరణ, స్మార్ట్ రోడ్లు కావడం వల్ల వేగంగా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతున్నదని, అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని రాజా శ్రీరెడ్డి తెలిపారు. హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి కిడ్స్ కళాశాల వరకు సుమతిరెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ కిరణ్, ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం చేస్తే తలకు బలమైన గాయం అయితే కుటుంబమే రోడ్డు పాలవుతుందని అన్నారు. ఎక్కువ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్లో మేజర్గా హెడ్ ఇంజరీ అయ్యి ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. అది హెల్మెట్ ఉంటే కొంతవరకు మనము సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము దీన్ని ఒక పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావడానికి కోసమని ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో మా కళాశాల చైర్మన్ సార్ వరదారెడ్డి గారు, ఇంకా ఏసీపీస్ కూడా మాకు ఎంతో సహాయం చేశారు. మాకు పర్మిషన్స్ ఇవ్వడంలో కానీ హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రోడ్ సేఫ్టీలో భాగంగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అవుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుండి కిడ్స్ కాలేజ్లో ఉంటాం. హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్, దాంతో ఏ రకంగా ఉపయోగాలు అందరికీ నమస్కారం. నా పేరు రాజశ్రీ రెడ్డి. నేను ప్రిన్సిపల్ సుమతిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, వరంగల్. సో ఈరోజు మేము ఒక 300 స్టూడెంట్స్తో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువ దట్టు యూత్ అందరూ కూడా ఎవరు హెల్మెట్స్ ధరించకపోవడము, రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవ్వడము, ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మామూలుగా ఫిజికల్ డ్యామేజ్ కాకుండా హెడ్ ఇంజురీస్ అనేవి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. సో వీటిని నివారించాలంటే అట్లీస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే మనం కొద్దిపాటి వరకు వీటిని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీని చేపట్టాము. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ అందరికీ కూడా మేము ఒక మెసేజ్ పంపించాలనుకున్నాం. అండ్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే మా పిల్లలంతా కూడా వైట్ కలర్ డ్రెస్సెస్లో వచ్చారు. దీంతో మనందరము ఒకటే, అందరూ సమానం అనే ఒక మెసేజ్ని కూడా మేము ఫార్వర్డ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ ద్వారా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి మినిమమ్ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటిస్తారు, హెల్మెట్స్ ధరిస్తారనే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ట్రాఫిక్ ఏసీపీ కానివ్వండి, పోలీసు ఏసీపీస్కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.